నమస్తే సీఎం టైమ్స్ కి స్వాగతం. గ్రానైట్ క్వారీలను జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు డేగకన్నుతో చూస్తున్నారా? ఏ క్వారీలో ఏం జరుగుతుంది, ఏ క్వారీలో ఏం లొసుగులున్నాయి, ఎవరిని పంపి బెదిరిస్తే మనకు లాభం చేకూరుతుంది, దాన్ని మన వైపుకు మరల్చుకొని మనం ఎలా క్యాష్ చేసుకోవాలి అన్న దానిపై ఎక్కువ ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టినట్లు సమాచారం. అందులో భాగంగా చిన్న విషయంను కూడా పెద్ద సమస్యగా చూసేందుకు భూతద్దం వేసి మరీ చూస్తున్నారు. వివరాల్లోకి చీమకుర్తి మండలం రామతీర్థంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాలు కలవు. దీనికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ కలదు. దీనివల్ల గ్రానైట్ సినరైజ్ రూపంలో ప్రభుత్వంకు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఈ గ్రానైట్ క్వారీ జిల్లాకు ముఖ్య ఆదాయ వనరుగా ఉంది. దీనిపై కన్నేసిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వంకు ఆదాయం వస్తే మాకు ఏం వస్తుంది, మా సంగతి ఏమిటని క్వారీ అధినేతలకు ఫోన్ చేసి బేరాలకు దిగుతున్నారు. కొంతమంది క్వారీలలో వాటాలు అడుగుతున్నారు. కుదిరితే ఓకే, కుదరకపోతే ఆ క్వారీపై దండయాత్ర చేపిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే క్వారీలపై జరుగుతున్న దందా వేధింపులు వెనుక అధికారులను అడ్డం పెట్టుకుని ప్రజాప్రతినిధులు అడుగుతున్న పొలిటికల్ డ్రామా అని చెప్పాలి. గత ప్రభుత్వ అధికారంలో ఉండగా ఈ విధానం మొదలైంది. ప్రభుత్వాలు పాలకులు మారారు తప్ప మిగతాది అంతా సేమ్ టు సేమ్ అన్నట్లు జరుగుతోంది. ఈ ప్రజాప్రతినిధుల తీరు వల్ల పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. క్వారీలపై జరుగుతున్న సంఘటనలపై ప్రభుత్వం సమగ్రమైన విచారణ జరిపించి మరలా తప్పు జరగకుండా ఉండే విధంగా చూడాలి. లేని ఎడల పార్టీకి చెడ్డ పేరు రావడంతో పాటు గ్రానైట్ క్వారీలు సంక్షేమంలో పడే అవకాశం ఉంది. మరి ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తారో వేచి చూడాలి.